హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత బాగా ఆయిల్ వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అందులో వేసుకోండి. కొంచెం రుచికి తగిన సాల్ట్ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి కలుపుకోండి. ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా వేగించాక ఒక 5 to 10 minutes అలా మూత పెట్టుకుంటే కొంచెం మంచిగా వేగుతుందండి. ఇలా మూత పెట్టి మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి కలపండి. మీకోసం ఒక చిన్న టిప్ అండి. సర్ది దగ్గు అలా ఉన్నప్పుడు బెండకాయ పచ్చిమిర్చి అసలు తినకండి. పచ్చిమిర్చి అవాయిడ్ చేయండి. సర్ది వచ్చినప్పుడు పచ్చిమిర్చి తిన్నామంటే ఆటోమేటిక్గా దగ్గు వస్తుందండి. ఇలా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకొని బెండకాయ వేసుకోండి. బెండకాయ నేను ముందు రోజే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఎందుకంటే మార్నింగే లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి. పిల్లలకి లంచ్ కట్టడానికి, మా వారికి ఆఫీస్కి లంచ్ కట్టడానికి మార్నింగే లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి. మార్నింగ్ లేసి వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలంటే టైం సరిపోదు కదా, అందుకని బిఫోర్ డే నేను ఖాళీ టైంలోనే వెజిటేబుల్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. బెండకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వేయించుకోండి. ఇలా జిగురు పోయేంత వరకు వేయించుకుంటే ఉడికిపోతుందండి, సరిపోతుంది. పచ్చిమిర్చి బెండకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కోల్డ్ ఉన్నప్పుడు బెండకాయ ఎందుకు తినొద్దని చెప్పానంటే బెండకాయలో జిగురు పదార్థం చాలా ఉంటుంది కదా, దానివల్ల కోల్డ్ తగ్గదు, కాఫ్ వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ.